ఈవీఎం అయినా బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే. 9 నెలల్లో అధికారంలోకి రావటమైనా 9 నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. గౌరవ అధ్యక్షులు వారితో చర్చించినప్పుడు గెలుపు కాదు, భారీ మెజారిటీతో గెలిస్తేనే ఇది ఒక గెలుపు అని ఆనాడు చెప్తాం జరిగింది. ఈ రోజు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 82,000 మెజార్టీతో గెలిచారు మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 77,500 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు మన రాజశేఖర్ గారు. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, కౌన్సిల్ లో ఉలల్లాగా మన ఎమ్మెల్సీలు పనిచేస్తున్నారు. ఇంకొక 2 నాయకులు ఈ రోజు కౌన్సిల్ కి రాబోతాం. నిజంగానే చాలా ఆనందంగా ఉంది.